న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నియర్ మన గజిరెడ్డిపల్లి క్వార్టర్స్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ మదనపల్లి చెన్నై టు గోవా వెళ్ళేటువంటి జాతీయ రహదారి మదనపల్లి రోడ్డు. మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తే వినాయక చవితి ప్రతి ఏటా జరిగేటువంటి అంగరంగ వైభవంగా మరి వినాయక చవితి పండగ అనేటువంటిది వాడవాడ వీధి వీధిలో ప్రతి ఒక్క ఇంటిలో కూడా మరి వినాయక నవరాత్రులు అనేటువంటి వినాయకుడు 3 రోజులు 5 రోజులు 9 రోజులు 7 రోజులు ఇలాగ చేసేటువంటి పండుగ. మరి వినాయకుని ఒక ప్రతిమని ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుడు మరి చాలా చాలా శుభసూచికంగా విఘ్నాలన్నీ తొలగిపోవాలి, విఘ్న వినాయకుడిని కొలిచేటువంటి ఆనవాయితీ సనాతన ధర్మంలో వస్తున్నటువంటిది. మరి దీనిలో భాగంగా ప్రతి ఏటా కూడా మరి అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందూ సోదరులు మరి ముఖ్యంగా మన కదిరి పట్టణంలో ఒకసారి గమనిస్తే మరి హిందూ ముస్లిం కలయికగా మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ కలయికగా ఈ యొక్క వినాయక చవితి అనేటువంటిది చాలా అంగరంగ వైభవంగా చేసుకునేటువంటిది. మరి ఈ యొక్క వినాయక చవితికి మనము గమనిస్తున్నటువంటిది వినాయక చవితి పండగ సందర్భంగా ప్రతి వాడలో ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో స్వామివారిని ప్రతిష్ఠించుకొని మరి ఆ యొక్క వినాయకుడిని పూజ చేసిన తర్వాత ఏవైతే ఆకులు ఉంటాయో మరి దీనిలతో జాజికాయ జాపత్రి అనేటువంటి వనమూలికలతో కూడుకున్నటువంటి మొత్తం అంతా కూడా మరి ఆ ఆకులతో స్వామిని కొలిచి మరి తదుపరి స్వామివారిని ఇళ్ళల్లో అయితే సాయంకాలానికి మరి వినాయకుడిని తీసుకువెళ్ళి పూజ చేసిన తర్వాత మరి ఆ వినాయకుడిని ఏదైతే నది ఏర్లు వాగులు ఉంటాయో ఆ వాగుల్లో కలిపేటువంటిది పూర్వం నుండి వచ్చేటువంటి ఆనవాయితీ. మరి దానిలో భాగంగా మరి ముఖ్యంగా వాడవాడలో వీధి వీధిలో ఆ యొక్క వినాయకుడిని కొలిచేటువంటి భక్తులు పిల్లలు మరి ముఖ్యంగా ఈ పండగ అనేటువంటిది దీపావళి కావచ్చు, వినాయక చవితి కావచ్చు, పిల్లలకి చాలా చాలా ఇష్టమైన పండుగలుగా మరి పిల్లలు ప్రతి ఒక్కరు ఒక 5 మంది 6 మంది గ్రూప్గా ఏర్పడి మరి ఆ వీధిలో ఒక వీధి కంటే ఇంకో వీధిలో చాలా అలంకరణ కావచ్చు, చాలా వినాయకుడు ప్రతిమ కావచ్చు, చాలా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుకొని మళ్ళీ ఆ వీధిలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా పూజ చేసేటువంటిది. మరి కదిరి ప్రాంతంలో కూడా మనము గమనిస్తే వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం రోజు మన యొక్క కదిరిలో క్రిస్టియన్ సోదరులు కావచ్చు, మరి ముఖ్యంగా ముస్లిం సోదరులు అందరూ కూడా మరి మన ఈద్గా దగ్గర కావచ్చు, మరి మసీద్ దగ్గర కావచ్చు, మరి ఇక్కడ వినాయకుని ప్రతిమలు తీసుకువెళ్ళేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో మరి వారికి అంతా కూడా వాటర్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, తదితర స్నాక్స్ కావచ్చు ఇచ్చేటువంటి ఆనవాయితీ చాలా ముఖ్యంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ కలయిక అనేటువంటి కదిర్లో చాలా చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. మరి అటువంటిది ఈ వినాయక చవితి పండగ అనేటువంటిది ప్రారంభానికి మరి వినాయక చవితి అనేటువంటిది ఇంకా మనకి కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. మరి ఈ 7 రోజుల్లో కూడా చాలా చాలా అంగరంగ వైభవంగా నా భవిష్యత్ అనేటువంటి విధంగా మరి ప్రతి ఒక్క గ్రామంలో ఆ గ్రామ స్థాయి ఆ యువతని బట్టి మరి ఆ ప్రాంతాన్ని బట్టి భౌగోళిక పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి ఈ వినాయక చవితి పండగ జరుపుకునేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. దానిలో భాగంగా ఈ 2025 సంవత్సరంలో మనం ఒకసారి చూసుకుంటే మరి దాదాపు ఒక 10 రోజుల నుండి వర్షం అనేటువంటిది అత్యధికంగా మన రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా అక్కడక్కడ పడుతున్నటువంటిది. మరి ముఖ్యంగా మన కదిరి ప్రాంతంలో కూడా మరి ఈ యొక్క వినాయక ప్రతిమలు అనేటువంటివి సేలింగ్ కాలేదు, చాలా మందగమనంగా ఉంది. ఈ యొక్క వర్షపాతం కూడా మరి తెరప వదిలింది కాబట్టి మరి సేలింగ్ కూడా ఈ యొక్క ఏదైతే ఉన్నటువంటి ఒక వారంలో సేలింగ్ కూడా పెరుగుతుందని ఎవరైతే ఈ యొక్క వినాయకుని ప్రతిమలు అమ్మేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటిది. మరి ఈ వినాయక చవితి సందర్భంగా మన ఈనుస్ తరపున కూడా మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గణనాథుడి యొక్క భక్తులకి మరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కదిరి ప్రాంతంలో అయితే చాలా 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 కూడా మనకి ఎక్కువ కూడా చాలా చాలా అన్నతమ్ముల వలె అక్క చెల్లెల వలె అందరూ కూడా కలిసిమెలిసి చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పండగల్లో ప్రధానమైనటువంటి పండగ ఏదైతే ఉందో వినాయక చవితి పండగ. మరి ఈ వినాయక చవితి కూడా ప్రతి ఏటా మాదిరి ఈ ఏటా కూడా చాలా చాలా అందరూ కూడా మరి ముఖ్యంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం యువతకు కూడా మరి మీ వీధుల్లో మీ వాడల్లో మీ యొక్క గ్రామాల్లో పెట్టుకునేటువంటి వారు
చాలా గవర్నమెంట్ గైడెన్స్ ఏవైతే ఇచ్చిందో ఆ గైడెన్స్ నామ్స్ ప్రకారము మరి వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేసుకొని మరి ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి మరి ఎలక్ట్రికల్ శాఖ వారికి సంబంధిత అధికారులకు కూడా మనమంతా కూడా చెప్పి మరి శాంతి కమిటీలు అనేటువంటివి ఏర్పాటు జరిగాయి. మరి ప్రతి ఒక్క మండలం కూడా జరుగుతున్నాయి. మరి ఈ శాంతి కమిటీలో ఏదైతే మత పెద్దలు అట్లా హిందువులు కావచ్చు, పూజా స్వాములు కావచ్చు, ఈ ఇమాములు మౌజాన్లు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, క్రిస్టియన్ పాస్టర్స్ కావచ్చు, అందరూ కూడా ఈ శాంతి కమిటీలో భాగస్వామ్యమై ఉంటారు. మరి వారు చెప్పినటువంటి సూచనల ప్రకారం ప్రభుత్వ నామ్స్ ప్రకారం ప్రభుత్వ గైడెన్స్ ప్రకారం వినాయక చవితి చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నిమజ్జనానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో బయట నుండి ఎవరన్నా వచ్చి ఉంటారు. మరి వారికి ఎటువంటి కూడా ఆ కుంకాలు కావచ్చు వగేరా వగేరా చల్లకుండా మరి చాలా చాలా శాంతియుత వాతావరణంలో ఈ యొక్క వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం కూడా చేసుకోవాలని ఆకాంక్షిస్తూ మరి ఏదైతే వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి మన యూనిస్ తరపున. నమస్కారం, మీ పేరు? కృష్ణ. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏటా మీరు బొమ్మలు అమ్ముతుంటారు కదా? అమ్ముతాం. మరి ఈ సంవత్సరం ఎలాగుంది ఈ యొక్క వినాయక చవితి? ఈ ప్రతిమలు అనేవి పెద్ద పెద్దవి, చాలా పెద్ద పెద్దవి ఈ ఏరియాలంతా పెట్టారు. మరి మీ వరకు వస్తే సెల్లింగ్ ఎలాగుంది? మీకు ఇప్పటికైనా సెల్లింగ్ అయిందా లేదా? ఈ 5 రోజులు వర్షం ఉంది కదా, ఏం పరిస్థితి? 100% అయింది ఇప్పటికి. ఇంకా పైన 4 రోజులు టైం ఉంది, 4-5 రోజులు టైం ఉంది. ఆ లోపల సేల్ అవుతాయని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. పర్వాలేదు, ఈ 4 రోజుల్లో గడిస్తే కానీ ఏం చెప్పలేము. ఎక్కడి నుండి తీసుకొచ్చారు బొమ్మలు? ఇవి కొన్ని ఏరియాలు, ఒక ఊరే అనుకోకుండా 4-5 ఊర్లో కలబోసి రకానికి ఒకటి అంటూ కలబోసి తెస్తాం ఈ విగ్రహాలను ఇక్కడ. లాస్ట్ ఇయర్ మీకు ఏమన్నా దీంట్లో లాస్ వచ్చిందా, లాభం వచ్చిందా? లాస్ రాదు, లాభం రాదు. ఇంకా కుటుంబం గడుస్తుంది ఈ 4 రోజులు. దీన్ని ఆశిస్తే వినాయకుడిని ఆశించి బొమ్మలు పెట్టుకుని వ్యాపారం చేసిన దానికి కుటుంబము సాగుతుంది ఒక నెల. అంటే ఈ 5 రోజులు వర్షం ఉంది కదా, ఈ ఎఫెక్ట్ ఏమన్నా మీ మీద భారీగా ఉంది. వర్షం ఎఫెక్ట్ భారీగా ఉంది. వ్యాపారం అయితే మందగొడిగానే ఉంది. ఈ 5 రోజులు వనుడు దేవుడు ఏమైనా కరుణిస్తే మా వ్యాపారాలు సాగడానికి అవకాశం ఉంది. ఓకే. మరి కృష్ణ గారు చెప్తున్నట్లు ఈ 5 రోజులు ఉన్నటువంటి 5 రోజులు కూడా వినాయకుని ప్రతిమలు సేల్ కావాలంటే వర్షం కొద్దిగా తగ్గుముఖం పడితే వాతావరణం కూడా చాలా మనకి పొడిగా ఉంది. వర్షం పడేటువంటి సూచనలు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ 5 రోజులు కూడా విఘ్నంగా వీళ్ళ యొక్క బొమ్మలు కూడా సేల్ అవుతాయని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. हाँ